శంకరావం సభలో లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. ఇప్పుడే చెప్పా, నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టారు. ఇక్కడ అడుగుతున్నా, 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న ఎవరన్నా చేతులు పైకెత్తండి. ఇంత స్లో ఉంటే ఎట్లా మీరు? అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా, మీరు ఎవరు ఇంకా స్వీకరించే పరిస్థితి లేరు. 8 కేసులు అయ్యా, చాలా స్లో ఉన్నా స్వామి. నా ఆఫర్ ఏంటంటే 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఏమన్నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నారా? కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయండి. ఈ ఎర్ర పుస్తకం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్. సుప్రీంకోర్టులో కూడా చర్చ జరిగింది ఎర్ర పుస్తకం గురించి. అరే నేనేం చెప్పానబ్బా రెడ్ బుక్ గురించి? ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాను, జైలుకి పంపిస్తానని చెప్పా. నేను చెప్పింది తప్పేంటి? ఏం లేదు. దాంట్లో జైలుకి వెళ్ళే మొదటి వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి, దాంట్లో డౌట్ లేదు. చట్టాన్ని ఉల్లంఘించాడు, కొండల గుట్టలు లేపేశాడు. ఎందుకంత భయపడుతున్నారు మీరు? నాకైతే అర్థం అవట్లా. సో వాళ్ళందరూ పేర్లు ఇక్కడ ఉన్నాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఆనాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు అన్నగా నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ జడ్జ్ తీర్పిస్తే నాకు ఫోన్ చేసిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒకటే చెప్పాడు ఆయన, లోకేష్ నువ్వు ముందరికెళ్ళు, నీకు ఒక అండగా నేను నిలబడతానని. పాపం పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఫ్లైట్ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలనుకుంటే బార్డర్ పైన ఆపేసి దాదాపు 3 గంటల సేపు రోడ్డు పైన పడుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి, ఈ సైకో జగన్ ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని. అందుకే పసుపు సైన్యానికి జన సైనికులకి నేను పిలిపిస్తున్నా. ఈ వైకాపా నాయకులు మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. జన సైనికుల పేరుతో మన తిడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా, వాళ్ళు చేసే దుష్ప్రచారం నమ్మకూడదు. కలిసిగట్టుగా ఒకే నినాదంతో ముందరికెళ్ళాలి. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనం కట్టుబడి ఉండాలని